జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిథునా, ఇక్కడ కూర్చున్నావేంటి? మిథునా, మిథునా ఏమైందమ్మా? మిథునా, మిథునా ఏమైందమ్మా? చెప్పు. అదే మిథునా, రాత్రి అశోక్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే వారు వెళ్ళారత్తయ్య. ఇంకా రాలేదు. నాకు భయంగా ఉందత్తయ్య. ఏంటి, మా వారికి యాక్సిడెంట్ జరిగిందా? అమ్మా, అమ్మా. మళ్ళీ మరి మమ్మల్ని ఎందుకు లేపలేదమ్మా? అంత హ్యాపీ మూడ్ లో ఉన్నారు, డిస్టర్బ్ చేయొద్దు. నేను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తానని వెళ్ళారు. ఏం హ్యాపీ మూడమ్మా? ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఏంటి? వెళ్ళటం తప్పన్నట్టు మాట్లాడతావేంటక్క? రేఖ, ఇప్పుడు తప్పుల గురించి కాదు, ముందు తారక్ ఫోన్ చేద్దాం, పరిస్థితి ఏంటో తెలుస్తుంది. తారక వెళ్ళాడు కదా, ఏం కాదులే అమ్మా, నువ్వు ఏడవకు, ఏడవకు వాళ్ళు. తారక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యయ్యో, అశోక్ పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఏమండి, 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 మీకేం కాలేదుగా? నాకేదో అవడం ఏంటి? నీకు యాక్సిడెంట్ అయిందని తారక్కి రాత్రి ఫోన్ వస్తే శోభన గదిలోంచి వెళ్ళాడయ్యా. ఇంతవరకు రాలేదు. అంత కంగారు పడుతున్నావు. నాకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడం ఏంటి, తారక్ వెళ్ళడం ఏంటి? నేను చిన్నతో చెప్పిన కంపెనీ పని మీద వేరే ఊరు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను కదా. అరే బావా, ఆర్ యు ఓకే? అదేంటి బావా, నువ్వు ఇంత సేఫ్గా ఉంటే ఆ రాస్కెల్ ఎవడో నీకు యాక్సిడెంట్ జరిగిందని నీ నెంబర్ నుంచి కాల్ చేస్తే వాడు చెప్పిన అన్ని అడ్రస్లు వెతికేసి వస్తున్నాను. నా ఫోన్ నుంచా? నా ఫోన్ నిన్నే పోయింది తారక్. ఎవడో దొంగ వెధవ అలా ఫేక్ కాల్ చేసి అందరినీ భయపెట్టాలనుకుని ఉంటాడు. అంత మనల్ని భయపెట్టాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరో అల్లరి వెధవ, రాక్షసానందం అంతే. వాడి ఆనందం కోసం వీళ్ళ ఆనందాన్ని పాడు చేశాడు దరిద్రుడు. శోభనం చెడగొడతాను అన్నాను, చెడగొట్టానే. ఈ రేఖ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? మా శోభనం చెడగొట్టడానికి వైషు ఇదంతా చేయలేదు కదా. రాజేసిన అగ్నికి ఆజ్యం పోస్తా, మంటలు మండిస్తా. నీ ఊహ ఆలోచన
100% కరెక్ట్ మిథున. తను మాత్రమే సుఖ సంతోషాలతో ఉండాలి, నువ్వేమో మానసికంగా కృంగిపోవాలి. నీ దుఃఖంలో తను సంతోషం వెతుక్కుంటోంది. తన భర్తని నేనేదో వనవాసానికి పంపానన్న అనుమానంతో నీ మీద కక్ష తీర్చుకొని ఇలా నా కొడుకుని సాధించాలని చూస్తోంది. ఇందులో తన పాత్ర ఉందంటారా అత్తయ్య? డౌటే లేదు మిథున. ఖచ్చితంగా ఆ చుప్పనాతి హస్తం ఉంది. అయినా నేం చెప్పడం ఎందుకు మిథున? గదిలో ఆవిడగారు చేసిన పని నీ కళ్ళతో నువ్వే చూశావు కదా. తనే అశోక్ ప్రయాణానికి ముందు తన ఫోన్ కొట్టేసుంటుంది. అది తన మనిషికి ఎవరికో ఇచ్చి తారక్కి కాల్ చేయమని చెప్పుంటుంది. లేకపోతే కరెక్టుగా రాత్రి తారక్కి ఎందుకు ఫోన్ చేయిస్తుంది? నీ నంబర్కో మీ మావయ్య నంబర్కో దాని నంబర్కో చెయ్యొచ్చు కదా. నిజమే అత్తయ్య, ఆలోచిస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అయ్యో మిథునా, ఆలోచించడానికి ఏముందమ్మా, స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఉదయాన్నే వెలిగిపోతున్న దాని మొహం చూసావా? ఆ సంతోషమంతా దాని శోభనం జరిగినందుకు కాదు, నీ మొదట్రాత్రి చెడగొట్టినందుకు. మిథునా, దాన్ని గమనిస్తూ ఉండు, దాని బుద్ధి బయటపడుతుంది. అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పు. ఇక ఈ జన్మలో నీ జోలికి రాకుండా చెయ్యి. చెప్పండి మేడం. ఇప్పుడు నువ్వు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది. ఇక ఎంటర్ అయిపో. ఓకే మేడం. అస్సలాట ఇప్పుడు మొదలవుతుంది. అందరూ ఇక్కడే ఉంటే దీనికింత పొద్దున్నే ఫోన్ ఎవరు చేస్తున్నారు? వైష్ణవి గారు, గుడ్ మార్నింగ్. మీరు హ్యాపీయే కదా? మీరు చెప్పినట్టే తారక్ గారికి ఫోన్ చేసి రాత్రి బయటికి రప్పించాను. తెల్లార్లు తిప్పి తిప్పి పంపించాను. మీ ప్లాన్ సక్సెస్ చేశానండి. బ్యాలెన్స్ డబ్బుల కోసం వెయిటింగ్ అండి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? అసలు చెప్పరా నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.